డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాలలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమిడి జైపాల్ రెడ్డి ఘనంగా సన్మానించిన మామిళ్ల ముత్యాల యాదవ్ మరియు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సల్కార్ రాములు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 244వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా భీమిడి జైపాల్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ మెంబర్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ సామాజిక సాంస్కృతిక న్యాయవాది, ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటంలో తన పాత్రకు మరియు దళితుల హక్కుల కోసం ఆయన వాదించినందుకు ప్రసిద్ధి చెందారు. దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ తన ప్రారంభ జీవితమంతా వివక్ష మరియు కష్టాలను ఎదుర్కొన్నారు. ఇది సామాజిక సమానత్వం మరియు న్యాయం కోసం పనిచేయడానికి అతన్ని ప్రేరేపించిందని అంబేద్కర్ కొలంబియా భారత రాజ్యాంగాన్ని భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు గట్కేసర్ పట్టణంలో నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 244వ జ్ఞానమాల సందర్భంగా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకుడు అరుణ్ కుమార్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారు, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ మల్లేష్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మిగతా అదేవిధంగా 24 న్యూస్ మనకి ఇళ్ళవేళ్ళను అందిస్తున్న మన రాములు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు, రమేష్ గారు, అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఈరోజు వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు అవకాశాలు అన్ని కులాలకి ఈరోజు వస్తూ ఉన్నాయంటే అది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే. దాంతోపాటు విద్యా వైద్యానికి పెద్దపీఠం వేయాలని ఆ రోజు కలలు కన్నటువంటి వారి ఆశయాలను ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేసి ఏదో ఆలోచనలు పోయినారు. కానీ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజలు తిరగబడతారు. ఈ రాజ్యాంగాన్ని కొనసాగించాలి, అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం నడవాలి, కానీ మీ సొంత రాజ్యాంగం ప్రజలకు వద్దని పోరాటం చేసిన తరుణంలోనే మళ్ళీ వెనుకకి తగ్గి ఈ రాజ్యాంగం ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగ విధానాలు ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఎవరికి ఎంత ఉందో వారికి అంత ఇవ్వాల్సిందే. అది ఉద్యోగాల్లో కానీ రాజకీయంలో కానీ అన్ని విషయాల్లో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికిట ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఉండొచ్చు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతూ ఉన్నాం. బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. 42% రిజర్వేషన్ బిల్లు మీరు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టకుండా వాళ్ళకి చేయాల్సిన న్యాయాన్ని మీరు తక్షణమే బిల్లు ప్రవేశపెట్టి అమలు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరికి ఈడ తక్కువ చేయాలి ఎక్కువ చేయాలని కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న నిధులు, కేంద్రంలో ఉన్న నిధులు ఉద్యోగ అవకాశాల కల్పనలో గిట ఎవరికి ఎంత వాటా ఉందో అంత ఇవ్వాలని ఈరోజు కుల గణన గిట దేశంలో ఇక్కడ చేయని విధంగా ఈరోజు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు పేద బడుగు బలైన వర్గాల కోసం వర్ధంతి జయంతులకే పరిమితం చేయకుండా ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ అరుణ్ కుమార్ గారు కానీ మన రాములు అన్న గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాటి అన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మా దుంకుట మున్సిపాలిటీ నేను ఉన్నటువంటి వారికి మీరు ఏ విధంగా అయితే ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో
అంతటా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. వారు పెట్టిన భిక్షనే ఈరోజు మనకు ఉంది తప్ప మనం ఏదో దండలేసి మమ అనిపిస్తే కాదు. వారి ఆశయ సాధన కోసం, వారు కన్న కళలు సాధన కోసం మనం కృషి చేసి వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని నాకు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి